ఆరోగ్యమే ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం రాజ్మా అనే ఆహార పదార్థాన్ని గురించి తెలుసుకుందాం. రాజ్మా అనేటువంటిది రెడ్ కిడ్నీ బీన్స్కి భారతీయమైనటువంటి పేరు. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉండి చూడ్డానికి కిడ్నీ ఆకారంలో ఉంటాయి. అందుకనే వీటిని కిడ్నీ బీన్స్ అని, రెడ్ బీన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇవి సౌత్ ఇండియాలో కంటే కూడా నార్త్ ఇండియాలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో కూడా ఉత్తమమైనటువంటి రాజ్మా పండుతుంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవలసినటువంటి మరియు ప్రోటీన్కి రారాజైనటువంటి రాజ్మా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్మాలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ 60 గ్రాముల దాకా ఉంటుంది. అలాగే ప్రోటీన్ 22 నుంచి 25 గ్రాముల దాకా మనకి లభిస్తుంది. ఫైబర్ 14 నుంచి 16 గ్రాముల దాకా మనకి లభిస్తుంది. అలాగే ఐరన్, మ్యాగ్నీషియం, పొటాషియం వీటిలో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈ రాజ్మాని మనం తిన్నట్లయితే మనకి ఈ రకమైనటువంటి డెఫిషియన్సీలు, అంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ, మెగ్నీషియం, పొటాషియం, అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే ఇది సమర్థవంతంగా పనిచేసి ఆ డెఫిషియన్సీని పోగొడుతుంది. అలాగే రాజ్మాని తీసుకోవటం వల్ల శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్నే మనం సాధారణ పరిభాషలో VLDL అంటాం. అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ని చెడు కొలెస్ట్రాల్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. రాజ్మాని తీసుకోవటం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ని మనం HDL అంటాం. హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఈ HDL స్థాయి కూడా రాజ్మాని మనం ఉపయోగించడం వల్ల, ఆహార పదార్థాల్లో మనం వాడటం వల్ల, తీసుకోవటం వల్ల ఈ HDL స్థాయి పెరిగి మనకి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాజ్మాని మన ఆహారంలో తీసుకోవటం ద్వారా మనం రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రక్తనాళాలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో ఈ రక్త ప్రసరణ బాగా జరిగి గుండె పనితీరు మెరుగుపడుతూ ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్స్ లాంటివి రావటం అరుదుగా ఉంటాయి. ఈ రాజ్మాని ఆహారంలో తీసుకున్నట్టయితే హార్ట్ అటాక్స్ని పూర్తిగా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజ్మాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది డయాబెటీస్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి. అంటే చక్కెర స్థాయి అదుపులో ఉన్నట్టయితే వీరికి షుగర్ లెవెల్స్ తగ్గటమే కాకుండా చక్కనైనటువంటి ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్మాని ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఒక భాగంగా చేర్చి తీసుకుంటే చాలా మంచిది. అలాగే రాజ్మాను తీసుకోవడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఎవరికైనా సరే ఎముకలు దృఢంగా ఉన్నట్లయితే వాళ్ళకి పనితీరు మెరుగవుతుంది. అంటే ఎముకలు అన్ని భాగాల్లో మనకు ఉంటాయి కాబట్టి ఆ ఎముకలు దృఢంగా ఉండటానికి, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ఏ రకమైనటువంటి కీళ్ళ నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ, లేదా ఏ రకమైనటువంటి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఈ రాజ్మాను ఆహారంలో ఒక భాగంగా మనం తీసుకున్నట్లయితే చక్కనైనటువంటి ఆరోగ్యం మనకి లభిస్తుంది. రాజ్మాని మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. క్యాన్సర్ అనేటువంటిది శరీరంలో ఏ భాగంలో ప్రారంభమవుతుందో తెలియదు. ప్రారంభమైనటువంటి కొన్ని నెలల తర్వాత మనకి ఎవరికైనా సరే ఆ విషయం తెలుస్తుంది. అప్పటికే ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజ్మా లాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ నిరోధించడానికి సహాయపడతాయి. దాంతో క్యాన్సర్ కణాలని అవి తొలగించి క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా రాజ్మాని తప్పనిసరిగా తీసుకోండి. అధిక బరువుతో బాధపడే వాళ్ళు కూడా రాజ్మాని తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితం కల్పిస్తూ ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. దాంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం ఒబేసిటీ అనేటువంటిది చాలా కామన్గా అందరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు కేవలం ఎక్కువ ఆహారం తీసుకుంటేనే లావెక్కరు. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాజ్మాను మనం ఉపయోగించడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకపోయినా సరే చక్కగా వీళ్ళకి కడుపు నిండినట్లుగా ఉండి సులభంగా బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. రక్తపోటు కూడా రాజ్మా సులభంగా ప్రభావవంతంగా
అదుపులో ఉంచుతుంది. ఈ రాజమాని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బీపీ షూట్ అవ్వకుండా, బీపీ ఉన్న వాళ్ళకి అలాగే లేని వాళ్ళకి బీపీ రాకుండా, బ్లడ్ ప్రెషర్ రాకుండా వీటిని ఈ రాజమాని తీసుకోవటం వల్ల చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజమాని మన ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోండి. ఈ రాజమాని తీసుకోవటం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే రాజమాని తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. వాళ్ళకి చర్మం నునుపుగా ఉండకపోవటం, గరుకుగా ఉండటం, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. అలాగే కొంతమందికి తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కూడా వస్తుంటాయి. అంటే ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ లాంటివి కూడా కనిపిస్తుంటాయి చర్మానికి సంబంధించినంత వరకు. రాజమాని తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి దృఢంగా ఉండటమే కాకుండా బిగుసుకొని చర్మం ఈ వృద్ధాప్య ఛాయలు అనేటువంటి లేకుండా ముడతలు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే చక్కగా తొలగిపోతాయి. కాబట్టి ఈ వీడియో విన్న వాళ్ళందరూ కూడా శ్రోతలు రాజమాని ఆహారంలో ప్రతిసారి కూడా ఒక భాగంగా చేర్చుకోండి. రాజమాని ఎలా తయారు చేయాలి అన్నది సింపుల్గా మనకి అందరికీ తెలిసిన విషయమే. ఉడకపెట్టేసి ఉల్లిపాయలు లేదా టమాటాలు కలిపి ఒక కూరగా చేసుకొని చపాతీల్లో కానీ మిగతా వాటిల్లో కానీ ఒక అడిషనల్ డిష్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజమాని ఒక ఆహారంలో ఒక భాగంగా ప్రతిరోజు కూడా మనం తీసుకున్నట్లయితే చక్కనైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. విన్నారుగా రాజ్మా గురించి, దాని ఉపయోగాల గురించి, అవి మన శరీరంలో ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తాయో తెలుసుకున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కూడా మీ ఆహారంలో రాజ్మాను ఒక భాగంగా, ఒక అడిషనల్ డిష్గా ఉంచుకొని తప్పనిసరిగా మీరు రాజ్మాను తీసుకున్నట్టయితే మంచి ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దేశ విదేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఈ ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఆరోగ్యం అనేటువంటిది అందరికీ కావాల్సిందే. ఆరోగ్యమే ఐశ్వర్యం. మరొక వీడియోలో మరికొన్ని మంచి విషయాలతో, మరికొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.